తిరుమల శ్రీనివాసుని దేవస్థానం సెట్ వేసిన రాయుడు గారి మిలిటరీ హోటల్ను ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామీజీ శ్రీనివాసానంద సరస్వతితో పాటు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు సందర్శించారు. తిరుమల వెంకటేశ్వరుని ఆలయ సెట్ తొలగించాలని యజమానిని కోరారు. ఆనంద నిలయం సెట్టింగ్ ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు బాధపడుతున్నారని హోటల్ యజమానికి వివరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో రాయుడు గారి మిలిటరీ హోటల్ భోజనశాల ఉండగా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రాంతంలోనే ఈ ఘటన జరగడం బాధాకరమని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆనంద నిలయం నమూనాను తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాయుడు గారి హోటల్పై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓకేనా వెంకటేశ్వర స్వామి నాన్ వెజ్ మేము పెట్టమంటాం మరి ఏం చెప్తారు స్వామి? వెంకటేశ్వర స్వామి వచ్చి ఈసీగా చెప్తున్నారు మీరు చెప్పింది ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకొని మీరు వ్యాపారం మీరు చేసుకోండి. ఆలయం గోపురం నమూనా పెట్టి వ్యాపారం నమూనా కాదు మీరంటే ఎలాగవుద్ది? మీరు మామూలుగా నాన్ వెజ్ పెట్టుకోండి. మీరు ఏం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి. కానీ మన్మందులతో మాత్రం మన్మందులతో ముడిపడి వ్యాపారం ఉంది. మనకి దేవీజీలు పెట్టి స్వామిని పెట్టి ఆలయ నమూనా పెట్టి మీరు రాష్ట్రంలో నేను కూడా నేను చెప్తున్నాను, మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కడైనా ఆలయ నమూనాకు ఎక్కడైనా ఏ హోటల్లోనైనా మనం చూపించండి. ఖచ్చితంగా కన్సిడర్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఎక్కడైనా ఏ హోటల్లో ఆలయ నమూనా ద్వారపాలకు ఒక శివలింగం పెట్టి నందీశ్వరుడు గొండీకు లేకపోతే ఒక రాముల వారిని పెట్టి అయోధ్య రాముల వారికి అక్కడ ఏమో పట్ల ఏమో ఆంజనేయుడు గరుకు మందులు ఉన్న ఎక్కడైనా చూపించు. స్వామిని పెట్టి మీరు మామూలుగా నాన్ వెజ్ పెట్టుకోండి. మీరు ఏం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి. కానీ మన్మందులతో మాత్రం మన్మందులతో ముడిపడి వ్యాపారం ఉంది. మనకి దేవీజీలు పెట్టి స్వామిని పెట్టి ఆలయ నమూనా పెట్టి మీరు రాష్ట్రంలో భగవంతుడికి ఇచ్చే గౌరవం భగవంతుడికి ఇవ్వాలి, దేవాలయానికి ఇచ్చే గౌరవం దేవాలయానికి ఇవ్వాలి. దేవాలయానికి మనం స్నానం చేసి ఇంటికి వెళ్తాం. ఇంట్లో కూడా మనకి అమ్మవారు ఉంటుంది, వెంకటేశ్వరం ఉంటాడు. మనం స్నానం చేసి ఉంటాం, స్నానం చేసి రకరకాలుగా ఉంటాం. కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఎందుకు స్నానం చేస్తాం? ఎందుకు భక్తితో ఒక బొట్టు పెట్టుకుని వెళ్తాం? ఈ చిన్న తేడాని గమనించకుండా మనం ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళచ్చు. ఎందుకంటే ఇది సెంటిమెంట్లకు సంబంధించిన విషయం. రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న అందరూ హిందువులకి సెంటిమెంట్ విషయం కాబట్టి ప్రేమతో మన సోదరులకు చెప్పేది ఏంటంటే, మీరు చిన్న ఆల్టరేషన్స్ చేసుకోండి. స్వామివారు ఏదైతే మీకు చెప్పారో అలాంటి ఆల్టరేషన్ చేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, మాకు బాధ కలిగిన అంశం ఏంటంటే, జ్యోతుల నెహ్రూ గారు అంటే ఆయన స్థానిక శాసనసభ్యుడు కాబట్టి ఇక్కడ వచ్చి ఓపెనింగ్ చేసి ఉంటారు. కానీ ఆయన గమనించి ఉండాల్సింది, ఎందుకంటే ఆయన టీటీడీ మెంబర్గా ఆయన ఇమ్మీడియట్గా ఆయన అందరికన్నా ముందు ఆయన దృష్టిలోకి పడి ఉండాల్సింది. కాబట్టి టీటీడీ మెంబర్లు ఉన్న చోటే ఇలాంటివి జరుగుతున్నాయి, ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయంటే టీటీడీకి ఏం గౌరవం ఉంటుంది? చాలా భక్తితో పెట్టుకున్నాడు, కానీ తప్పు జరిగింది. తప్పును సరిదిద్దుకోవాలి. మనం ప్రేమతో పెట్టినా ద్వేషంతో పెట్టినా ఎలా పెట్టినా తప్పును సరిదిద్దుకోవాలి హిందువులుగా. ఇది సరిదిద్దుకోకపోతే హోటల్ మేనేజ్మెంట్కి చెడ్డ పేరు, జ్యోతుల నెహ్రూ గారికి చెడ్డ పేరు, టీటీడీ పాలక మండలికి చెడ్డ పేరు, టోటల్గా హిందూ సమాజానికి చెడ్డ పేరు. దేవాలయానికి దేవుడి ఫోటోకి తేడా తెలియకపోతే అది భక్తి అవ్వదు, అది మూర్ఖత్వం అవుతుంది. ఈ రెండింటికి తేడాని